నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి పొట్టకూటి కోసం జీవాల పెంపకందారులైనటువంటి మా యాదవ్ సోదరులు మాదనపాడు గ్రామానికి వలస వస్తున్న సందర్భంలో ఈ యొక్క మార్కెట్ యార్డు దగ్గర ఉన్నటువంటి హైవే మీద, నేషనల్ హైవే మీద దాదాపు 250 గొర్రెలను పోపు ఇద్దరు మనుషులు కూడా చంపేటటువంటి దుర్మార్గమైన యాక్సిడెంట్ చేసింది ఈ బస్సు. ఒకసారి బస్సును కూడా చూడండి. ఇది మా యాదవ్ సోదరులు ప్రతిరోజు ఎదుర్కొంటున్న సంఘటన ఇది. ఎక్కడ చూసినా పిడుగులు పడి దెబ్బలు తగులుతున్నాయి, జీవాలు చనిపోతున్నాయి, లారీలు గుద్దుతున్నారు, బస్సులు గుద్దుతున్నారు, మోటార్ సైకిల్ గుద్దుకొని కనీసం గుద్దుకొని వెళ్ళిపోవటమే కానీ ఆపి వాళ్ళకి పరిహారం ఇవ్వడం కానీ, లేకపోతే వాళ్ళు చచ్చారా బతికారని పరామర్శించడం కానీ చేయడం లేదు. ఈ రోజున రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అహంకార ధోరణితో ప్రభుత్వాలు చేస్తున్నాయి. యాక్సిడెంట్ చేసిన కారకులు కూడా నిర్లక్ష్యము. డబ్బు ఉంది కదా, మనం పొలిటికల్ అయినా కొనుక్కోవచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ అయినా కొనుక్కోవచ్చు, మనకి ఏం కాదు అనేటువంటి ఒక అహంకారంతో ఇలాంటి సంఘటన జరిగిన ప్రతిసారి నిర్లక్ష్యంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. దానివల్ల మా సోదరులు ప్రాణాలు కోల్పోతున్నారు, జీవన వృత్తి పోతుంది. ఈ రోజున 250 జీవాలు, దాదాపు 40-50 లక్షల రూపాయల ఖరీదు, 2 ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉందంటే దీన్ని మేము ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఓనర్ని, డ్రైవర్ని వెంటనే జైలుకు పంపించడమే కాకుండా ₹1 కోటి పరిహారం ఒక్కొక్క మనిషికి, జీవాలకి ఎంతైతే నష్టం జరుగుతుందో అంత పరిహారం ఇప్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది జరిగేదాకా మేము ఈ హైవే నిబంధనని వదిలిపెట్టాం. తక్షణమే ఇక్కడికి ప్రభుత్వం నష్టం చేసిన వారు దిగొచ్చి రావాలి. దిగొచ్చినాక మేము నుంచి గట్టిగా చెప్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.